Welcome to Telangana State Board of Intermediate Education, digital classes for vocational courses. I am M. Narasimha Reddy, M.Com Gold Medal in Taxation, CGL in Vocational Accounting and Taxation, Government Junior College, Sirpur Kagaz Nagar, District Komarambim, Asifabad. Taxation 1, Unit 7, Income from Salary. Part B, Digital Class. పన్ను విధింపు 1, యూనిట్ 7, జీతం నుండి ఆదాయం. పార్ట్ బి, డిజిటల్ క్లాస్. లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్. ఫస్ట్ వన్ ఈజ్ salary, second one is allowances. Under sub points, number 1, fully taxable allowances. Second sub point is fully tax free allowances. Third sub point is partly taxable allowances. అభ్యాసనం చేయవలసిన విషయాలు: 1, జీతం. 2వది భత్యములు. భత్యములను 3 రకములుగా వర్గీకరించడం అనేది జరిగింది. అందులో సబ్ పాయింట్ 1 పూర్తిగా పన్ను విధించదగు భత్యములు. 2వది పూర్తిగా పన్ను మినహాయింపు గల భత్యములు. 3వది పాక్షికంగా పన్ను విధించబడే భత్యములు. అదేవిధంగా ఒక అసెస్సీ లేదా వ్యక్తి గత సంవత్సరంలో జీతం ద్వారా ఆదాయాన్ని ఆర్జించినట్టయితే లేదా సంపాదించిన ఎడల అట్టి ఆదాయమును జీతము నుండి ఆదాయము శీర్షికనందు లెక్కించవలసి ఉంటుంది. పార్ట్ ఏ, డిజిటల్ క్లాస్ నందు జీతము నుండి ఆదాయాన్ని లెక్కించు సందర్భంలో జీతం నుండి ఆదాయాన్ని 4 ఉపశీర్షికల ద్వారా లెక్కించడం అనేది జరుగుతుంది. 1, జీతం. 2వది భత్యాలు. 3వది పరిలబ్ధులు. అదేవిధంగా 4వది జీతానికి బదులు లాభాలు. ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 గాను అసెస్సీ లేదా ఉద్యోగస్తుడు లేదా వ్యక్తి ఉద్యోగం ద్వారా 2019-2020 గత సంవత్సరం నందు ఆదాయాన్ని ఆర్జించినట్టయితే అట్టి ఆదాయం పైన ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2021 నందు పన్నును లెక్కించి పన్నును చెల్లించవలసినటువంటి బాధ్యతను కలిగి ఉండును. అదేవిధంగా ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 15, అదేవిధంగా 16 మరియు 17 3 సెక్షన్లు జీతం నుండి ఆదాయంకు సంబంధించినటువంటివి. అదేవిధంగా ఇంతకుముందు మనము తెలుసుకున్నట్టుగా శాలరీ నుండి ఆదాయం, జీతం నుండి ఆదాయం లెక్కించే సందర్భంలో మొదటి ఉప హెడ్డింగ్ ఈ నమూనాను కనుక గమనించినట్టయితే మనం జీతం నుండి ఆదాయాన్ని లెక్కించుట సులభతరము అగును. మొదటిది జీతం ఉపశీర్షిక. ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 17 సబ్సెక్షన్ 1 ప్రకారం జీతం అనేటువంటి ఉపశీర్షిక కింద ఉద్యోగస్తుడు ఉద్యోగం చేయడం ద్వారా పొందినటువంటి వివిధ అంశములను
మనము జీతము ఉపశీర్షిక కింద తీసుకొనవలసి ఉంటుంది. జీతము ఉపశీర్షిక కింద తీసుకోవలసినటువంటి అంశంలలో మూల వేతనము, బోనస్, ఫీజులు, కమిషన్, గుర్తింపు పొందిన భవిష్య నిధికి యజమాని జీతంలో 12% కంటే ఎక్కువగా చెల్లించినది. అదేవిధంగా గుర్తింపు పొందిన భవిష్య నిధిలో 9.5% కంటే ఎక్కువగా ఉన్న వడ్డీ మొత్తం. దీని అర్థం అంటే మూల వేతనంపై పూర్తిగా పన్ను విధించబడును, బోనస్పై కూడా పూర్తిగా పన్ను విధించబడును, ఫీజులు, కమిషన్, అదేవిధంగా గుర్తింపు పొందిన భవిష్య నిధికి యజమాని జీతంలో 12% కంటే ఎక్కువగా చెల్లించినది అంటే 12% వరకు ఎటువంటి పన్ను చెల్లించవలసినటువంటి అవసరం లేదు. కానీ యజమాని మూల వేతనంలో 12% కంటే మించినటువంటి మొత్తం ఉద్యోగి తరపున యజమాని కనుక చెల్లించినట్టయితే ఆ చెల్లించినటువంటి 12% కంటే మించినటువంటి మొత్తాలు ఏవైతే ఉన్నాయో ఆ మొత్తాలన్నింటినీ కూడా మనము పన్ను విధించదగు ఆదాయంగా జీతం అనేటువంటి ఉపశీర్షికలో చేర్చవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా గుర్తింపు పొందిన భవిష్య నిధిలో 9.5% వరకు జమైన వడ్డీ ఏదైతే ఉందో ఆ జమైనటువంటి వడ్డీ పైన ఎటువంటి పన్ను విధించడానికి అవకాశం లేదు. కానీ గుర్తింపు పొందిన భవిష్య నిధిలో 9.5% కంటే ఎక్కువగా జమైనటువంటి వడ్డీ మొత్తం ఏదైతే ఉందో ఆ వడ్డీ మొత్తాన్ని ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 17 సబ్సెక్షన్ 1 ప్రకారం జీతం అనేటువంటి ఉపశీర్షిక నందు తీసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. అదేవిధంగా మూల వేతనం విషయానికి వచ్చినట్టయితే మూల వేతనం అనేది ప్రధానమైనటువంటి జీతం, ఇంక్రిమెంటు పెరుగుదల కారణం చేత ప్రతి సంవత్సరం దీనిలో మార్పు ఉండవచ్చును. ఉదాహరణకు ఒక ఉద్యోగి మూల వేతనం రూపాయలు 5,000 మరియు ఇంక్రిమెంటు రూపాయలు 200 అనగా ఒక సంవత్సరము సేవలు అందించిన తదుపరి ఆ యొక్క ఉద్యోగస్తులు పొందేటువంటి జీతం 200 ప్లస్ 5,000 కలపగా 5,200 మొత్తాన్ని పొందడం అనేది జరుగుతుంది. అదేవిధంగా 2వ సంవత్సరంలో అతనికి మళ్ళీ ఇంక్రిమెంట్ 200 పెరుగుదల చేత అంటే అతను 3వ సంవత్సరంలో అతడు 5,400 రూపాయల మూల వేతనాన్ని పొందుటకు అవకాశం కలదు. అంటే ప్రధానమైనటువంటి మూల వేతనం ఇంక్రిమెంట్ల ద్వారా ప్రతి సంవత్సరం ఇంక్రిమెంట్ ద్వారా మూల వేతనంలో మార్పు చెందేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా 2వ ఉపశీర్షిక అయినటువంటి భత్యాల విషయానికి వచ్చినట్టయితే ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 17 సబ్సెక్షన్ 3 ఉపసబ్సెక్షన్ 2 ప్రకారం మనము జీతం నుండి ఆదాయాన్ని లెక్కించేటువంటి సందర్భంలో 2వ ఉపశీర్షికగా తీసుకొనవలసి ఉంటుంది. అదేవిధంగా 2వ ఉపశీర్షిక నందు కరువు భత్యం పూర్తిగా పన్ను విధించదగేటువంటి భత్యం, అదేవిధంగా నగర పరిహార భత్యం పూర్తిగా పన్ను విధించబడే భత్యమగును. అదేవిధంగా ఇంటి అద్దె భత్యము మినహాయింపు కానిది. అంటే ఇంటి అద్దె భత్యం నందు పాక్షికంగా మినహాయింపు గల మొత్తం
పాక్షికంగా పన్ను విధించబడేటువంటి భత్యాల కోవలోకి రావడం అనేది జరుగుతుంది. ఇంటి అద్దె భత్యం అనేది మినహాయింపు పొందినటువంటి మొత్తం మీద పన్ను విధించడానికి అవకాశం లేదు, పన్ను చెల్లించవలసినటువంటి అవసరం లేదు. కానీ మినహాయింపు కాని అటువంటి మొత్తం ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని మనము భత్యాల ఉపశీర్షికనందు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా వినోద భత్యం విషయానికి వచ్చినట్టయితే ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 16 సబ్సెక్షన్ 2 ప్రకారం వినోద భత్యాన్ని కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే తగ్గింపుగా ఇవ్వడానికి అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఈ ఇరువురికి మాత్రమే వినోద భత్యాన్ని లెక్కించుటకు అవకాశం కలదు. అదేవిధంగా మినహాయించబడినటువంటి వినోద భత్యమునకు తగ్గింపించుటకు అవకాశం కలదు. కేవలం ప్రభుత్వ ఉద్యోగులే అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు. ఇక ప్రభుత్వేతర ఉద్యోగులు అంటే ప్రైవేటు ఉద్యోగులు కానీ లేదా స్థానిక సంస్థల్లో పనిచేసేటువంటి ఉద్యోగులు కానీ లేదా కార్పొరేషన్స్లో పనిచేసేటువంటి ఉద్యోగులు కానీ లేదా బ్యాంకింగ్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగస్తులందరినీ కూడా మనం ఉద్యోగేతర ఉద్యోగస్తులుగా గుర్తించవలసి ఉంటుంది. అంటే ప్రైవేటు ఉద్యోగస్తులకు కానీ లేదా కార్పొరేషన్లో పనిచేసే ఉద్యోగస్తులకు కానీ లేదా మరే ఇతర ప్రభుత్వేతర ఉద్యోగస్తులకు తగ్గింపుగా ఇచ్చడానికి అవకాశం లేదు. కావున విద్యార్థులు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం, వినోద భత్యం విషయంలో కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 16 సబ్సెక్షన్ 2 ప్రకారం కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే తగ్గింపు ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ప్రభుత్వేతర ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రభుత్వేతర ఉద్యోగస్తులకు తగ్గింపుగా ఇవ్వడానికి అవకాశం లేదు. వాస్తవంగా స్వీకరించినటువంటి మొత్తం ఏదైతే ఉందో ఆ మొత్తం పైన పూర్తిగా పన్ను లెక్కించవలసి ఉంటుంది, పన్ను చెల్లించవలసినటువంటి బాధ్యతను కలిగి ఉంటాడు. అదేవిధంగా 3వ ఉపశీర్షిక పరిలబ్ధులు. ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 17 సబ్సెక్షన్ 2 ప్రకారం పరిలబ్ధులను లెక్కించవలసి ఉంటుంది. అదేవిధంగా పరిలబ్ధులకు ఉదాహరణగా అద్దె లేని గృహ వసతి, యజమాని చెల్లించిన బీమా ప్రీమియం, సేవకుల ఏర్పాటు మొదలగునవి ఉదాహరణ. ఇక పరిలబ్ధుల్లో మొదటి అంశం అద్దెలేని గృహ వసతి. యజమాని ఉద్యోగస్తునికి అద్దెలేనటువంటి గృహాన్ని కనుక వసతిని లేదా సదుపాయాన్ని ఏర్పరిచిన ఎడల దానిని అద్దెలేని గృహ వసతి అంటాం. అదేవిధంగా యజమాని తరపున చెల్లించిన యజమాని ఉద్యోగస్తుని తరపున చెల్లించిన జీవిత బీమా ప్రీమియం కూడా పరిలబ్ధిగానే పరిగణించవలసి ఉంటుంది. అదేవిధంగా సేవకుల ఏర్పాటు, ఉద్యోగస్తునికి యజమాని కనుక సేవకులను ఏర్పాటు చేసినట్టయితే ఆ సేవకుల యొక్క విలువలను కూడా మనం పరిలబ్ధిగా పరిగణించవలసి ఉంటుంది. అదేవిధంగా 4వ ఉపశీర్షిక జీతానికి బదులు లాభాలు. ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 17
సబ్సెక్షన్ 3 ప్రకారం మనము జీతానికి బదులు లాభాలు ఉపశీర్షికనందు లెక్కించవలసి ఉంటుంది. అందులో భాగంగా ఉద్యోగం నుండి తొలగింపునకు చెల్లించినటువంటి పరిహారం ఏదైతే ఉందో ఆ పరిహారాన్ని మనం ఉదాహరణగా చెప్పవచ్చును. అదేవిధంగా జీతానికి బదులు లాభాలు ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 17 సబ్సెక్షన్ 3 ప్రకారం ఉద్యోగిని ఉద్యోగం నుండి తొలగించినందులకు పొందినటువంటి పరిహార మొత్తంలే కావచ్చు, లేదంటే విరమణ చెందిన తదుపరి జీతానికి బదులుగా పొందేటువంటి మొత్తాలు ఏవైతే ఉన్నాయో ఆ మొత్తాలను మనం జీతానికి బదులు లాభాలు శీర్షికనందు తీసుకునవలసి ఉంటుంది. అదేవిధంగా సెక్షన్ 15, 16, 17 ప్రకారం జీతం నుండి ఆదాయాన్ని లెక్కించేటువంటి సందర్భంలో 4 ఉపశీర్షికలలో ఒకటి జీతం ఉపశీర్షిక ద్వారా వచ్చినటువంటి జీతం నుండి ఆదాయం మొత్తం, అదేవిధంగా రెండవ ఉపశీర్షిక అయినటువంటి భత్యములు ఉపశీర్షిక ద్వారా పొందినటువంటి మొత్తం, అదేవిధంగా పరిలబ్ధులు 3వ శీర్షిక ద్వారా పొందినటువంటి మొత్తాలు, అదేవిధంగా జీతానికి బదులు లాభాలు ఉపశీర్షిక ద్వారా పొందినటువంటి ఆదాయాలన్నింటినీ కూడగా వచ్చినటువంటి మొత్తాన్ని మనము స్థూల జీతం నుండి ఆదాయంగా పేర్కొనడం అనేది జరుగుతుంది. అంటే జీతం నుండి ఆదాయాన్ని లెక్కించేటువంటి సందర్భంలో 4 ఉపశీర్షికల ద్వారా లెక్కించినటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఆ ఆదాయాన్ని కూడగా వచ్చినటువంటి మొత్తాన్ని మనము స్థూల జీతం నుండి ఆదాయంగా పేర్కొనడం అనేది జరుగుతుంది. అదేవిధంగా స్థూల జీతం నుండి ఆదాయం నుండి ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 16 ప్రకారం మనం 3 రకాలుగా తగ్గింపులు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఒకటి ప్రామాణిక తగ్గింపు, సెక్షన్ 16 సబ్సెక్షన్ 1 ప్రకారం. ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 16 సబ్సెక్షన్ 1 ప్రకారం ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 గాను అసెస్సి లేదా ఉద్యోగస్తుడు జీతం నుండి ఆదాయాన్ని ఆర్జించినట్టయితే అసెస్సీలందరికీ అదేవిధంగా ఉద్యోగస్తులందరికీ కూడా ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 గాను 50,000 రూపాయలు తగ్గింపుగా ఇచ్చుటకు అవకాశం కలదు. అదేవిధంగా రెండవది వినోద భత్యం. ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 2 సెక్షన్ 16 సబ్సెక్షన్ 2 ప్రకారం వినోద భత్యం అనేది కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే తగ్గింపు ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ప్రభుత్వ ఉద్యోగులు అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే. ప్రభుత్వేతర ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి వినోద భత్యం వారు కనుక వినోద భత్యాన్ని స్వీకరించిన ఎడల వారికి ఎటువంటి తగ్గింపు ఇచ్చడానికి అవకాశం లేదు. అనగా పూర్తిగా పన్ను విధించబడేటువంటి వినోద భత్యం అగును. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకైతే స్వీకరించినటువంటి భత్యంను అదేవిధంగా మినహాయించబడేటువంటి భత్యంను లెక్కించిన తదుపరి కేవలం మినహాయించబడినటువంటి భత్యానికి మనము సెక్షన్ 16 సబ్సెక్షన్ 2 ప్రకారం స్థూల జీతం నుండి ఆదాయము నుండి తగ్గింపుగా ఇవ్వడానికి అవకాశం ఉంది. అదేవిధంగా వృత్తి పన్ను మూడవది. ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 16 సబ్సెక్షన్ 3 ప్రకారం అసెస్సి లేదా ఉద్యోగస్తుడు వాస్తవంగా చెల్లించినటువంటి వృత్తి పన్ను ఏదైతే ఉందో ఆ వృత్తి పన్నునకు పూర్తిగా
తగ్గింపు ఇచ్చుటకు అవకాశం ఉంది. వాస్తవంగా చెల్లించినటువంటి వృత్తి పన్ను ఉద్యోగస్తుడు, ప్రభుత్వ ఉద్యోగస్తుడైనా, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులైనా, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులైనా లేదా ప్రభుత్వేతర ఉద్యోగస్తులైనా లేదా ప్రైవేటు ఉద్యోగస్తులైనా అందరికీ కూడా వాస్తవంగా చెల్లించినటువంటి వృత్తి పన్నునకు తగ్గింపు ఇవ్వడం అనేది జరుగుతుంది. కానీ ఎటువంటి బాకీ వృత్తి పన్నునకు కానీ లేదా చెల్లించవలసినటువంటి వృత్తి పన్నునకు తగ్గింపుగా ఇచ్చడానికి అవకాశం లేదు. అదేవిధంగా స్థూల జీతం నుండి ఆదాయం కనుగొన్న పిదప ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 16 ప్రకారం, సబ్సెక్షన్ 1 ప్రకారం, 16 సబ్సెక్షన్ 2 ప్రకారం, సబ్సెక్షన్ 3 ప్రకారం 3 తగ్గింపుల మొత్తాలను కూడి స్థూల జీతం నుండి ఆదాయం నుండి తీసివేయగా వచ్చినటువంటి ఆదాయాన్నే మనము జీతం నుండి ఆదాయంగా చెప్పడం అనేది జరుగుతుంది. కంప్యూటేషన్ ఆఫ్ డాష్ 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 ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ ఫర్ ద కరెంట్ అసెస్మెంట్ ఇయర్ 2020 and 21. This is the pro forma for computation of income from salary. Particulars income rupees. The components of salary can be divided into 4 categories. First one is salary under section 17 subsection 1. Second one is allowances under section 17 subsection 3 and subsection 2. Third one is the perquisites, and fourth subheading is profit in lieu of salary. Here come to the point. First heading is salary under section 17 subsection 1. Under salary subheading, first one is the basic pay, second one is the bonus, fees, commission, employer's contribution to the recognized provident fund in excess of 12% of basic salary, excess of interest on recognized provident fund over 9.5% rate. Below 9.5% is not taxable, but excess of interest on recognized provident fund over 9.5% will be taxable under subheading salary according to the Income Tax Act 1961, section 17 subsection 1. And also employer's contribution to the recognized provident fund in excess of 12% of basic salary. Employer contribution to the recognized provident fund on behalf of employee over 12%. It means below 12% of basic salary is exempted, but above 12% of basic salary contributed to the recognized provident fund by the employer on behalf of employee will be taxable. Here, meaning of basic pay. Basic pay is the prime salary. This salary may change every year on account of increments. Example, if the basic salary of an employee is rupees 5,000 and increment is rupees 200, it means after completing 1 year of service, the basic pay will be
rupees 5,200. For the second year and rupees 5,400 for the third year. This is the example for basic pay. This is the most important point, basic pay. Basic pay is the prime salary. This is salary may change every year on account of increment. It will be changed with the effect of increment every year. And second subheading, allowances under section 17, subsection 3 and subsection 2. According to the Income Tax Act 1961, section 17, subsection 3 and subsection 2, allowances, dearness allowance is fully taxable. City compensatory allowance is also fully taxable allowance, and unexempted house rent allowance. It means unexempted HRA house rent allowance is partly taxable allowance and partly exempted allowance. It means unexempted amount of allowance will be taxable. Unexempted amount is taxable. That's why unexempted HRA comes under the partly taxable HRA and partly exempted allowances. And entertainment allowance, according to the Income Tax Act 1961, section 16, subsection 2, entertainment allowance is applicable for only government employees. The deduction is allowed to the only government employees. Government employees means it includes central government employees and state government employees only. Entertainment allowance is not allowed as deduction to the non-government employees. Especially, the deduction is allowed to the government employees, not for non-government employees. Non-government employees means private employees, corporation employees, local body employees. Third subheading, perquisites under section 17, subsection 2 of the Income Tax Act 1961. Rent-free accommodation, insurance premium paid by the employer, provision of domestic servant. Fourth one is profit in lieu of salary under section 17, subsection 3. Compensation received on termination comes under the profit in lieu of salary. Income from salary computed under 4 subheadings. First one total, salary total, plus second heading allowances total, and third subheading allowance perquisites total, and fourth subheading profit in lieu of salary total is equal gross income from salary. Here, gross income from salary less deductions under section 16, subsection 1, subsection 2, subsection 3 is the income from salary. Here, first one is standard deduction under section 16, subsection 1, rupees 50,000 it is allowed as deduction for the current assessment year 2020 and 21. Entertainment allowance under section computed entertainment allowance under section 16, subsection 2
to the only government employees allowed as deduction. Then third point, professional tax under section 16 subsection 3. Actual amount paid by the assessee is allowed as deduction. So gross income from salary minus section 16 subsection 1 amount and section 16 subsection 2 amount and section 16 subsection 3 total is equal income from salary. Thank you.